ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. టుడేస్ గాడ్ ప్రామిస్. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం. Planted in the house of the Lord, they will flourish in the house of the Lord. Psalms 92nd chapter 13th verse. దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటే, అనగా దేవుని సేవను, సంఘాన్ని నిత్యం ఆశ్రయించేవారు ప్రతి ఒక్కరూ వర్ధిల్లుదురు. దేవునితో నిత్యము సహవాసం కలిగిన వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. దేవుని సమీపంలో జీవించే వారి జీవితాలు ఫలవంతంగా మారుతాయి. కనుక దేవుని సన్నిధికి వెళ్దామా? ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీ మందిరంలో నాటబడిన మొక్కల వలె నిత్యము నీ సన్నిధిలో అభివృద్ధి పరచుము. నీకు మహిమ తెచ్చే వారిగా మమ్మలను బలపరచుము, దీవించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బీ విత్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.